కాదు, ఇంత రాజ్యాంగం జరుగుతోంది, నా కొడుకు తప్పు చేసినా తప్పు శిక్షించాల్సిందే అని అంటున్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ సిటీ సివిల్ కోర్టును అప్రోచ్ అయ్యి నా పేరును ఎక్కడా వాడటానికి వీల్లేదు, ఏ ఒక్క న్యూస్లో కానీ వాటిలో కానీ ఈ కేసులో నన్ను వాడటానికి వీల్లేదు, నా పేరు తీయడానికి వీల్లేదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడానికి వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు సార్? ఒకటి చెప్తాను నేను, బండి భగీరథ సన్ ఆఫ్ బండి సంజయ్ కాదా? అవును. ఎలా ఆయన పేరు వాడుకుని ఉంటారండి? బండి భగీరథ అనేవాడు ఎవరు ఐడెంటిటీ కావాలా వద్దా? భగీరథ అనే పేరుతో కొన్ని వందల మంది ఉంటారు. ఇక్కడ కావలసింది ఎక్కడైనా ఎఫ్ఐఆర్ లో కానీ, రికార్డ్ లో కానీ, ఆధార్ కార్డ్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా సన్ ఆఫ్ అనే పదం ఉంటుందా లేదా? మరి సన్ ఆఫ్ అనే పదం లేకుండా ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒక ముద్దాయిని కానీ, ఒక వ్యక్తిని కానీ? ఒకరిని మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం? ఈరోజు బండి భగీరథ, హూ ఈజ్ హీ? బండి సంజయ్ సన్ ఆఫ్ బండి సంజయ్ అంటే తప్పేంటి? లేదా డిక్లేర్ చేసామని బండి సంజయ్ని, బండి భగీరథ నాట్ సన్ ఆఫ్ బండి సంజయ్ని వదిలేస్తాం, ఇంకో పేరు పెట్టుకొని మాట్లాడుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. ఆయన పేరును ఎక్కడైనా దుర్వినియోగం చేస్తుంటే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం అనేది న్యాయమే. ఇక్కడ ఎవరు కూడా బండి సంజయ్ గారి పేరును దుర్వినియోగం చేయట్లేదు. బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి అఘాయిత్యం చేసి పోక్సో కేసులో ముద్దాయిగా తప్పించుకు తిరుగుతున్నాడన్నదే ఈ రోజు సమాజం అంతా మాట్లాడుకున్నటువంటి అంశం. ఇది నిజమంటారా, అబద్ధం అంటారా? దీన్ని మాట్లాడాలంటారా, మాట్లాడకూడదంటారా? ఇంకా ప్రతి ఒక్కరికి ఇక మాట్లాడే స్వేచ్ఛ ఉందంటారా, లేదంటారా? తప్పును తప్పు అని మాట్లాడే అధికారం ఉందా లేదంటున్నారా? సుప్రీంకోర్టే చెప్పింది ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు అని. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ తప్పు చేశాడు, మాట్లాడతాం. గ్యాగ్ ఆర్డర్లా ఇంకోటే కాదు. ఇక్కడ ప్రజల అభిప్రాయము, ప్రజాభిమానము, ప్రజా సంక్షేమము, సమాజ సంక్షేమం ఇక్కడ ముఖ్యం. సమాజంలో రక్షణ ఇక్కడ ముఖ్యం. పోక్సో చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది, ప్రత్యేక జడ్జీలు ఉంటారు, ప్రత్యేకమైన ప్రాసిక్యూటర్స్ ఉంటారు, ప్రత్యేకంగా సంవత్సరం 1 year లోపల కేసును కంప్లీట్ చేయాలన్న రూల్ ఉంది. సాక్షులకు అన్ని రకాలైనటువంటి భద్రత కల్పించాలనే రూలింగ్ ఉన్నాయి. ఆ బాధితుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచాలని రూలింగ్ ఉంది. బాధితుల ఫోటోగ్రాఫ్స్ కానీ, బాధితులకు సంబంధించిన ఏ విషయాలు కూడా పేపర్లో కానీ ఈ విధంగా మీడియా ముందు కానీ పెట్టడానికి వీలు లేదంటూ చట్టం చెప్తోంది. ఎంతో ఆ బాలికను పూర్తిగా అమ్మాయి మనోస్థైర్యం దెబ్బతినకుండా అమ్మాయిని కాపాడవలసినటువంటి పూర్తి బాధ్యత చట్టం పైన ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు చట్టంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించేటువంటి ప్రతి ఎదవను కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఇంట్లోన ఆడబిడ్డ ఉంటుంది, ప్రతి ఇంట్లోన మహిళ ఉంటుంది, ప్రతి ఇంటిలోన రక్షణ అవసరం. ప్రతి మహిళను ఈ విధంగా మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మీరు మనుషులా? మీరు తింటున్నది అసలు తిండేనా నేను అడుగుతున్నా. ఏ విధంగా మీరు ఆ విధంగా మహిళను మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు? మీరు మహిళలు కాదా? మీకు కొంచెమైనా మీ రక్తంలో లేదా నిజాయితీ? ఇక్కడ అడుగుతున్నది ఏంటి? బండి భగీరథన బండి సంజయ్ ఇస్తున్నటువంటి ఆ యొక్క పేటిఎం తీసుకొని మీరు ఈ విధమైనటువంటి క్యారెక్టర్ అసాసినేట్ పూనుకున్నారంటే మీరు తినే ముద్దలో ప్రతి ముద్దలోనూ రక్తపు కూడి ఉంటుందన్న సంగతి మీరు మర్చిపోకండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా సరే ఆడవాళ్ళ పైన ఎటువంటి దురాగతాలు జరిగినా, అది ఒకవేళ ఆడవాళ్ళ తప్పే అయినా దాన్ని మనము సమర్థించకూడదు. ఆడవాళ్ళను కాపాడాలి, మహిళలకు రక్షణ కల్పించాలన్నది మన ప్రథమ కర్తవ్యం. మన భారత రాజ్యాంగంలో నిర్దేశించింది అదే, చట్టాలు చెబుతున్నది అదే. ప్రతి మహిళను మనం గౌరవించాలి, వాళ్ళ హక్కులను పరిరక్షించాలి. తను అమ్మాయితో తిరిగినట్లుగా, అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లుగా తనే ఒప్పుకున్నాడు. తనే అమ్మాయి పైన హనీ ట్రాప్ కేసు అనేది ఒకటి ఇచ్చాడు పోలీస్ స్టేషన్ లో. నాకు ఇక్కడే ఆశ్చర్యం కలుగుతుంది. హనీ ట్రాప్ చేయడానికి నువ్వేమన్నా ఇస్రోలో సైంటిస్టువా, లేకపోతే త్రివిధ దళాల్లో ఏదైనా పెద్ద క్యాడర్ లో ఉన్నావా? వాట్ ఈస్ యువర్ కెపాసిటీ నేను హనీ ట్రాప్ చేయడానికి? అసలు ఎవరి బండి భగీరథ అనే అతను? ఎవరితను? నీకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి?
మీ తండ్రి ఒక మంత్రి పదవిని అడ్డు పెట్టుకోవడం తప్ప నీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? నీ పైన అన్ని డ్రాప్ చేయడానికి ఎవరికి అవకాశాలు ఉంటాయి? ఇంకా ఇంకా నయమండి రాజేష్ గారు, వాళ్ళను ఏ టెర్రరిస్టులు అనలేదు. ఆ అమ్మాయి బాధితురాలు కుటుంబాన్ని ఏ టెర్రరిస్ట్ కుటుంబం అనలేదు, ఏ పాకిస్తాన్ గూఢాచారి అనలేదు, ఏ బంగ్లాదేశ్ గూఢాచారి అనలేదు. ఒకవేళ బహుశా అది కూడా వస్తుందేమో, ఎందుకంటే భయంసాలో కాదు సార్, ఆ బాధిత కుటుంబం ఇవాళ వాళ్ళ తల్లి ఆవేదన పూరితమైనటువంటి ఒకసారి లెటర్ చూస్తే నిజంగా చాలా అంశాలు మెన్షన్ చేయటం, మరోవైపు వాళ్ళు పెట్టినటువంటి బెదిరింపులు కానీ వాళ్ళు పెట్టినటువంటి వేదన కానీ వింటే నిజంగా కళ్ళనీళ్ళు వస్తాయి. అవును, మరి సామాన్యులకు కళ్ళ నీళ్ళు వస్తాయి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఆ హోంశాఖ ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా. అవును, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? నేను అదే అడుగుతున్నా. ఇటువంటి కేసుల్లో మీరు కఠినమైన చర్యలు తీసుకోరు? ఇప్పుడు బండి భగీరథ దేశం దాటి పారిపోయినాడా, లేకపోతే అంతరిక్షానికి వెళ్ళిపోయాడా? ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు కదా. మీరెందుకు ఆ కోణంలో అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు? అది ప్రజలకు మీ పైన ఎటువంటి అపనమ్మకాన్ని కలిగిస్తుందో మర్చిపోతున్నారా? ఒకటి మాత్రం నిజమండి, అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ బీజేపీనా కాంగ్రెస్ ఇంకోటి అనేది కాదు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా గోడచాటి వ్యవహారాలు చేసే వాళ్ళే. ఒకరి తప్పు ఒకడు క్షమించుకునే వాళ్ళే, ఒకరు దోపిడీని మరొకరు సపోర్ట్ చేసేవాడే. కేవలం ఎలక్షన్స్ టైంలోనో లేకపోతే పబ్లిక్ మీటింగ్ లోనో ఒకరిని ఒకరు విమర్శించుకోవడము, వాడు దొంగని అంటే వీడు దొంగని, వాడు చేతగానోడు అంటే వీడు చేతగానోడని అలా పబ్లిక్ లో చెప్పుకోవడమే తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేదంటే ఏమి ఉండదు అనేది ఈరోజు తేటతెల్లమవుతోంది. ఇక్కడ సమాజం క్షమించట్లేదు, చట్టాల్లో కూడా క్షమాపణ లేదు, పూర్తిగా బాధితులకు న్యాయం జరగాలంటారు. కానీ బండి సంజయ్ గారి దగ్గరికి వస్తే ఆత్మహత్యాయత్నం చేసుకుంది నా కూతురు అని చెప్తే ఏకంగా మంత్రి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ ఫినాయిల్ టేస్ట్ ఏ విధంగా ఉంది అని అడిగారు అంటే అది ఎట్లా చూడాలి సార్? ఆ వ్యాఖ్యల్ని దిగజారుడుతనం అనుకోవాలా? ఏటుగా చేర్చాలి, ఏటుగా చేర్చాలి. బండి సంజయ్ను కూడా ఈ కేసులో ఏటుగా చేర్చాలి. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ప్రేరేపించడం, అంటే అవహేళన చేయడం ఎంత దుర్మార్గపు చర్య చూడండి ఇది. ఇటువంటి వాళ్ళను కూడా ముద్దాయిగా చేర్చి ముందు బండి సంజయ్ను కూడా అరెస్ట్ చేయాలి. ఆయన పేరునే కాదు, ఆయన్ను కూడా ముద్దాయిగా చేర్చాలి ఈ కేసులో. ఎందుకంటే ఒక తండ్రిగా నీకు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు కాబట్టి, ఒక సమాజంలో ఒక విలువైన నీకు విలువ ఉంది కాబట్టి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలేదు. ఇక్కడ నువ్వు చట్ట ప్రకారం వ్యవహరించలేదు. నువ్వు ఒక హోం సహాయ మంత్రిగా ఉంటూ కూడా అంటే ఫినాయిల్ టేస్ట్ ఎలా ఉందని అడిగావంటే అమ్మాయి చచ్చిపోమనే కదా నీ ఉద్దేశం. ఎవడైనా సైనైడ్ టేస్ట్ చేసిన వాడు బతికున్నాడా ఈ దేశ ప్రపంచంలో, భూమిలో? అంతే అంతే అంటున్నా. అంటే సంజయ్ కూడా ఆ యొక్క వ్యాఖ్యతో ముద్దాయి అయిపోయాడు. నిజం చెప్తున్నా, రేపొద్దున రేవంత్ రెడ్డి నిజాయితీగా ప్రవర్తిస్తే సంజయ్ని కూడా బొక్కలు వేయాల్సిందే. ఆయన కూడా అమ్మాయికి అన్యాయం చేసినట్లే లెక్క. అమ్మాయిని ప్రేరేపించాడు. మరొకసారి నువ్వు ఆత్మహత్య చేసుకో అంటూ, మరొకసారి టేస్ట్ నాకు చెప్పు అంటూ అమ్మాయిని ప్రేరేపించాడు. కాబట్టి ఏ వ్యక్తి ఆత్మహత్య ప్రేరేపించే విధంగా మాట్లాడితే నేరమే. కానీ చివరిగా రామకృష్ణ గారు, ఇన్ని పోక్సో చట్టాలు అమలవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి, ఒక బండి భగీరథ్ మాత్రమే ఎందుకు ఎందుకు ఈ పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు? రాజేష్ గారు, పోక్సో చట్టము చాలా కఠినమైనది. చట్టం చాలా కఠినమైనది. ఈ చట్టంలో ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే వాళ్ళు కూడా ముద్దాయిలవుతారు. రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ముందు ముద్దాయిగా నిలబడుతుంది. ఏమాత్రం తేడా చేసినా, బండి భగీరథను కాపాడడానికి ఏమాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసినా రేపు ప్రజల మధ్యలో ముద్దాయిగా నిలబడక తప్పదని నేను చెప్తున్నా.